గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి సూటిగా ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ రాష్ట్ర సమితిని కానీ అడుగుతా ఉన్నాం. మీరు నిర్మించిన ప్రాజెక్టు నిర్మించే సందర్భంలో ఆనాటి గవర్నర్ గారి సందర్శన కానీ ఇతరుల యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి తీసుకుపోయి చూపెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ రీ ఇంజనీర్ కూర్చొని దానికి సంబంధించినటువంటి ఏ కాలం ఎక్కడ కట్టాలి, చరిత్రలో ఇంత సిమెంట్ వర్క్ అంటే దాని కాంక్రీట్ వర్క్ ఏమైనా జరగలే అని అనేక సందర్భాల్లో బీబీసీలో కూడా స్టోరీలు ఫైల్ చేసుకున్నటువంటి మీరు చెడైతే మాత్రం మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం కుంగడం మీ హయాంలోనే 2023లో జరిగిపోయినాయి. దాని ప్రాజెక్టు ప్రతి సంవత్సరానికి 196 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పిన మీరు 2019 నుంచి 2023 వరకు ఎత్తిపోసింది 162 టీఎంసీలు అయితే అందులో 50 టీఎంసీలు మళ్ళీ ఎల్లపల్లి నుంచి కిందికి వదిలినాయి. ఆల్లేదు సోల్లేదు కొడుకు పేరు సోమలింగం అని మా దగ్గర మా ప్రాంతానికి 2 టీఎంసీ కాలువల నీళ్ళే రాలే, 3 టీఎంసీ పేరు మీద కమిషన్ల కోసం భూసేకరణ చేసి కాంట్రాక్ట్ ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఒక బీభత్సం సృష్టించి ఆ ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణ మా జిల్లా అటువంటి పరిస్థితులు ఇబ్బందికరం చేసినారు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, కాళేశ్వరం ఆనాడు కోదాడకైనా ఖమ్మంకైనా పెద్దపల్లికైనా ఎక్కడికైనా కాళేశ్వరం నీళ్లు మొదటి మీకే వస్తున్నాయని హరీశ్రావు గారు స్టేట్మెంట్ 10 జాగులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత 2023లో 2023 సంవత్సరం 23-24 సంవత్సరానికి వేసినటువంటి పంట ఎంత, ఇరిగేటెడ్ ఏరియా ఎంత, ఉత్పత్తి వచ్చిందంతో ఒక్కసారి లెక్కలేసుకొని చూడమని చెప్తా ఉన్నాం. ఇలా మేము ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 23 వరకు వాళ్ళు కట్టినటువంటి రీపేమెంట్ 25 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ మా ప్రభుత్వం మొదటి సంవత్సరం 14 కోట్లు 14,000 కోట్లు, రెండవ సంవత్సరం 34,000 కోట్లు పేమెంట్ చేసి ఈరోజు ఇప్పటికే దాదాపు 73,000 కోట్ల పేమెంట్ జరగడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తా ఉంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏటీఎం కాళేశ్వరం ఏటీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైతే సిబిఐ ఎందుకు డిమాండ్ చేస్తారు, ఎంక్వైరీ ఎత్తలేరన్నారు. నిండు శాసనసభలో చర్చ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇన్ని రోజుల దాకా ఎందుకు కార్యాచరణ తీసుకోకుండా అడ్డం పడుతున్నారో చెప్పమని చెప్తా ఉన్నాం. ఇలా అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద సిబిఐ విచారణకు మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాసినాం. తదుపరి చర్యలు మీ ఇద్దరు స్నేహితం కారణంగా ఆగిపోతున్న మాట వాస్తవం కాదా? మీరు గతంలో గడ్కరీ గారి నుంచి మొదలెట్టుకుంటే, మీరు నడ్డా అమిత్ షా నుంచి మొదలెట్టుకుంటే ఇది కాళేశ్వరం టీఆర్ఎస్ పార్టీ ఏటీఎం అన్న మీరు ఇలా మీకు ఏటీఎం నుంచి ట్రాన్స్ఫర్ మరి మనీ ట్రాన్స్ఫర్ దానికి స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ లాగా మారిందా ఏమో అర్థమైతలేదనే మాట మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ ప్రాజెక్ట్ వస్తే తెలంగాణ యావత్ ప్రాజెక్టుల యొక్క పురోగతి బాగుంటుందని ఆకాంక్షించుకున్నాం. మొత్తం పైసలు తీసుకొని కాళేశ్వరాన్ని పెట్టిండ్రు రైట్, కానీ మీరు కృషి చేసుకొని కడతాన గౌరవ రిజర్వ్ గారు 2014లో మాట మాట్లాడిండ్రు. ఇవాళ కూడా అక్కడనే ఉంది ఇవాళ పరిస్థితి. దాని తదుపరి రంగనాయక సాగర్ కొండపోచమ్మల కొంత డబ్బు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది, అక్కడ కట్టుకున్నారు. ఇవాళ మిగతా సంబంధించినటువంటి ఎక్కడైనా కూడా తీసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఒక్క ప్రయోజనం కూడా రైతాంగానికి జరగకుండా ఆర్థికంగా భారం పడ్డటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. శాసనసభ ఏర్పడగానే రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రాన్ని ఇచ్చినాం. కాళేశ్వరం సంబంధించి కమిషన్ విచారణ తర్వాత శాసనసభలో చర్చ చేసినాం. చర్చలో ఉన్నటువంటి ఫైండింగ్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇంత పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని కూడా
ఒక వ్యవహారికంగా నడుపుకుంటూ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయే దశ లోపల ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ సమాజం మీదనే, అంటే ప్రభుత్వం అంటే సమాజం, విషం జమ్ముతూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేమే తెలంగాణ ఛాంపియన్ అని చెప్పుకునే వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే పరిమితమై, రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పరిమితమై, రాజకీయ కక్ష సాధింపుగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. వాస్తవాలు ఇవి. ఇవాళ తెలంగాణ పెట్టిన అప్పులకు, కాళేశ్వరంకు పెట్టిన అప్పులకు ఈ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక బడ్జెట్లోనే 14,000, 34,000, దాదాపు 58,000, 48,000 కోట్లను ఇవాళ తెలంగాణ ఈ ప్రజాపాలన ప్రభుత్వం భరించింది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇరిగేషన్ అనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇలా కాంగ్రెస్ అంటేనే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చరిత్ర. ఇలా ఈ దేశం మొత్తం మీద ఏ ప్రాజెక్టు తీసుకున్నా కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డాయే, నెహ్రూ కాలం నుంచి తీసుకుని ఇప్పటిదాకా కూడా. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీద విషం జమ్మినటువంటి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించాలి. వీలైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సహకరించాలి. కలిసి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడానికి కొరకు ఏదైనా సూచన చేయాలి. కానీ అవేం చేయకుండా ఈ విధంగా విషం చిమ్మేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. లేకపోతే ప్రజలు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో, శాసనసభ ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టినరు. రాబోయే పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయమైనటువంటి దుర్బుద్ధితో చేసే వ్యవహారాల పట్ల ప్రజలు ఆలోచన చేసి మిమ్మల్ని అంతా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.